ఎవ్రీవన్, ప్రెసెంట్ ఇప్పుడు మన గ్యాస్ సిచ్యువేషన్ అయితే ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. సిలిండర్స్ అయితే దొరకట్లేదు, షార్టేజ్ బాగా వచ్చింది. అమరేంద్ర బాహుబలి చనిపోయాడు. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. సో కొన్ని ప్లేసెస్ లో హోటల్స్, రెస్టారెంట్స్ ఇలాగే ఏవి రన్ అవ్వట్లేదని కూడా మీ అందరికీ తెలిసిందే. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మేము మా అక్షర హాస్టల్ స్టూడెంట్స్ కోసం వాళ్ళకి ఫుడ్ లో ఎటువంటి లోటు కలగకుండా, మేము వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేమైతే మా పిల్లలందరికీ ఒకసారి పాత రోజులు మాత్రం గుర్తు చేసేస్తాం. చెప్పాను కదా, పాతకాలపు రోజులు గుర్తు చేస్తారని. ఒకసారి వచ్చేసేయండి. ఇదిగోండి మా వంట మాస్టర్ ప్రకాష్. ఎలా ఉంది కట్ల పొయ్యి మీద వంట చేయటం మీకు ఇప్పుడు? చాలా సంతోషంగా ఉంది మేడం. పిల్లలకి ఏంటి ఏ లోటు లేకుండా చెయ్యాలి మీరందరూ. చేస్తాం మేడం. ఎలా అంటావు? ఏది ఏమైనా సరే. పుష్పరాజ్ Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwined with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude I am found. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. మాకైతే పెద్దగా తెలీదు. సో మా అక్క మాకంటే ఒక 10-15 years పెద్దది కాబట్టి తనైతే చెప్తుంది ఆ రోజుల్లో ఫుడ్ ఎలా ఉంది, ఎలా చేసుకుంటారు. విజయక్క చెప్పు ఒకసారి, మీ ఊర్లో ఫుడ్ ఎలా చేస్తారు? మేమైతే కట్టెల పొయ్యి మీద చేసుకుంటాము. ఎప్పుడైతే ఆ రోజు బాగా గుర్తుకొస్తున్నాయి.
కట్ల పొయ్యి మీద ఫుడ్ ఎలా ఉంటుంది? పొయ్యి మీద కట్ల పొయ్యి మీద ఫుడ్ ఎలా వస్తుంది? చాలా బాగుంటది, టేస్టీగా ఉంటుందా? బాగా. సో మా పిల్లలకు కూడా మేము ఇలానే ట్రై చేసి ఇవాళ నుంచి అయితే కట్ల పొయ్యి మీద ఫుడ్ పెడతాము. చూసారు కదా, మేమైతే మా స్టూడెంట్స్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేమైతే ఇలా కట్ల పొయ్యి మీద అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. సో మీరు కూడా ఎవరైతే సిలిండర్స్ కి అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా ఇలాంటి ప్రొసీజర్ చేయండి. చక్కగా చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోతుంది, ఫుడ్ ఎర్లీగా క్లోజ్ అయిపోతుంది. ఎవరు దేనికి భయపడొద్దు, సిలిండర్స్ కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.